నమస్తే. బుద్ధిజం అండ్ సైన్స్ అనే అంశం పైన మాట్లాడాలనుకుంటున్నాను. భారతదేశం పైన ప్రకాశించిన ధ్రువ తారలలో ముఖ్యమైన వాడు గౌతమ బుద్ధుడు. ఈ మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీకి అది అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి ఆధ్యాత్మికంగా కాన్షియస్నెస్ అండ్ దాని యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్స్ సైంటిఫికల్గా చేయగలిగినది బుద్ధిజం అని చెప్పచ్చు. ఇక్కడ రిలీజియన్ ప్రమోట్ చేయడం అట్లా జరుగుతలేదు. ఇది ఇప్పుడు సైన్స్ అడుగుతుంది, దేవుడు ఉన్నాడా, ఆత్మ అనేది ఉందా, పునర్జన్మ అనేది ఉందా, దేవుడు వాడు ఉన్నాడా అనేది ఒక పెద్ద బిగ్గెస్ట్ మిస్టరీ కదా. మరి వీటన్నిటికీ ఆన్సర్స్ బుద్ధిజం ద్వారా వెళ్తే దొరకడం ఛాన్సెస్ ఉంది. బుద్ధిజం అండ్ సైన్స్ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ. దాని ద్వారా మరింత హ్యూమన్ కాన్షియస్నెస్ అనేది వాస్ట్ ఎక్స్పెన్షన్ చేయడానికి ఆస్కారం ఉంది. బుద్ధిజం అనేది ఒక వే ఆఫ్ లివింగ్, బేసిక్లీ అది ఒక రిలీజియన్గా తర్వాత పరిణామం చెందొచ్చు. బుద్ధాస్ టైంలో ఓషో చెప్తాడు స్టోరీ ఒకటి. ఒక చదువుకున్న యువకుడు వస్తాడు బుద్ధుడి దగ్గరికి. అయ్యా, దేవుడు ఉన్నాడా, మీరు చూశారా అని అడుగుతాడు. తర్వాత కొంతమంది ఆత్మ అనేది ఉందా అని అడుగుతారు. పునర్జన్మలు ఉన్నాయా అని అడిగేవాళ్ళు. మరి అంతేకాకుండా కర్మ సిద్ధాంతం గురించి అడిగేవాళ్ళు. ఎక్కువగా దేవుడు ఉన్నారా అనే క్వశ్చన్తోనే వచ్చేవాళ్ళు. అప్పుడు బుద్ధుడు చూసి, నీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయాలంటే కొన్ని రోజులు నువ్వు నా దగ్గర నుండి నేను చెప్పింది నువ్వు చేయాలని చెప్పేవాడు. జిజ్ఞాస ఉన్నవాళ్ళు, వాళ్ళ యొక్క క్వశ్చన్స్ పట్ల డెడికేషన్ ఉన్నవాళ్ళు, దానికి ఆన్సర్ ఎలాగైనా తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళు ఆయన చెప్పేది చేసేవాళ్ళు. బుద్ధుడు వాళ్ళకు ఒక టీచింగ్ ఇచ్చేటోడు, ఒక మెథడ్. అది చెప్పిన తర్వాత వాళ్ళు ఆ ప్రాక్టీస్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఈయన 1 month 2 months 90 days టైం చెప్పేటోడు. వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి, వాళ్ళకి ఉన్నటువంటి మెచ్యూరిటీని బట్టి వాళ్ళు ఎప్పటి వరకు పక్వం కావడానికి ఛాన్స్ ఉందనే దాన్ని ఆయన అంచనా వేసి ఆ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఆ మెథడ్ ఇచ్చేటోడు వాళ్ళు. అది చేయండి మీరు. అది ఆ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మీరు వచ్చిన ఏ క్వశ్చన్ అడిగినా మీకు నేను ఆన్సర్ చేస్తా అని అష్యూరెన్స్ ఇచ్చేటోడు. అట్లా ఒక ఆయన వచ్చి బుద్ధుడిని అడుగుతాడు, దేవుడు ఉన్నాడా అని. ఈ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయాలంటే కొన్ని రోజులు నా దగ్గర ఉంటే నేను చెప్పింది నువ్వు చేయాలి అని చెప్తాడు. సరే అంటాడు ఆ యువకుడు. అక్కడ పక్కన ఇంకొక అతను ఉంటాడు, మంజునాథ్ ఖాన్ అని. ఆయన యువకుడికి చెప్తాడు, నువ్వు ఆ డ్రాప్లో అడుగు, ఏమున్నా ఇప్పుడే అడుగు, ఎందుకంటే నేను ఇలాగనే వచ్చిన. క్వశ్చన్స్ ఏమన్నా అడగాలంటే ఇప్పుడే అడుగు, ఎందుకంటే ఆయన చెప్పేంత టైం వరకు నువ్వు ఏదైతే ప్రాక్టీస్ మెథడ్ చేస్తావో ఆ తర్వాత క్వశ్చన్స్ ఏం మిగిలవు నీ దగ్గర. క్వశ్చన్స్ అన్నీ ఎంటీ అయిపోతాయి, ఆన్సర్స్ అన్నీ నీకు ఇంటర్నల్గానే వస్తాయి. కాబట్టి ఆయన నీకు దోగా చేస్తాడు, ఆన్సర్స్ నీ ద్వారా నువ్వే తెలుసుకునేలాగా చేస్తాడు. ఆయన చెప్పాడు కాబట్టి ఏమైనా అడగాలంటే నువ్వే ఇప్పుడే అడుగు అంటాడు ఆయన. మనం అడిగేటువంటి క్వశ్చన్స్కి అవన్నీ ఆత్మానుభవం ద్వారా తెలుసుకోవాల్సినవి ఉంటాయి. చాలా వరకు ఈ దైవానికి సంబంధించినవి ఆత్మానుభవం ద్వారా తెలుసుకోవాల్సినవి ఉంటాయి. అయితే ఈ యొక్క మోడర్న్ టెక్నాలజీకి బుద్ధుడు చాలా దీంట్లో కలిసిపోతాడు. ఆయన దేవుడు ఉన్నాడా అనే దాని గురించి ఆయన ఏం మాట్లాడలేదు, ఆత్మ అనే దాని గురించి ఆయన ఏం మాట్లాడలేదు, పునర్జన్మ అనే దాని గురించి బాహాటంగా ఏం మాట్లాడలేదు, అంటే పబ్లికల్గా మాట్లాడలేదు. ఆయన టీచింగ్స్ ప్రైవేట్గా వేరే ఉండేటివి, పబ్లిక్ వెళ్ళేటప్పుడు అంటే రెండు మాటలుగా చెప్పలేదు ఆయన.
అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పలేదు, సబ్జెక్ట్ ఓపెన్ చేయలేదు. ఆయన యొక్క సంఘంలో ఆయన డిసైపుల్స్కి అన్ని విషయాలపైన సంపూర్ణమైన అవగాహన కల్పించేవాడు ఆయన. మరి నవ్వే డేస్లో బుద్ధిజం ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీకి చాలా బ్యాలెన్స్డ్గా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయగలుగుతుంది. అది కూడా సైంటిఫిక్ వేలోనే ఉంది. అది కూడా ట్రాన్స్ఫార్మ్ కావాలి సైన్స్లోకి అనేది ఎంతైనా అవసరం ఉంది. ఉదాహరణకు తీసుకుంటే 19th సెంచరీలో ఈయన ట్యూస్డే లోబ్సంగ్ రాంపా, సిరిల్ హోస్కిన్స్ అంటే ఆయన ట్యూస్డే లోబ్సంగ్ రాంపా అనే కలం పైన కొన్ని రచనలు రాయడం జరిగింది. అంటే ట్యూస్డే లోబ్సంగ్ రాంపా ఒక టిబెటన్ సన్యాసి. ఆయన బాడీ వేకేట్ చేసిన తర్వాత ఆ కాన్షియస్నెస్ ఈయన సిరిల్ హోస్కిన్స్ బాడీలో ప్రవేశించి అక్కడ కొన్ని టీచింగ్స్, కొన్ని మెథడ్స్ని కొన్ని బుక్స్గా రాయడం జరిగింది అని చెప్పేసి ఆయన చెప్పి అవన్నీ రాసిండు ఆయన. యూ ఫర్ ఎవర్ అని, థర్డ్ డే అని, లైఫ్ ఆఫ్టర్ డెత్ అని, ఇలాంటి కొన్ని బుక్స్ రాసిండు ఆయన. దానిపైన కొంత కాంట్రవర్సీస్ వచ్చినాయి. కాకపోతే ఆ బుక్లో ఆయన మెన్షన్ చేసినటువంటి మెథడ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయడానికి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు యూ ఫర్ ఎవర్ అనేది ఉంది, ఆ బుక్లో అన్నీ ఆయన మెథడ్స్ ఇచ్చిండు. అక్కడ ఆ మెథడ్ అనేది ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్ రైటా రాంగ్ అనేది ఎవరి కాలేదో తెలుసుకోవచ్చు. అంటే ఇదంతా ఒక రకంగా మన డౌట్స్కి ఆన్సర్ చేయడం అనేది అది మనం ప్రాక్టీస్ చేస్తే తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు నాకు ఇక్కడ 6 ప్యాక్ ఉందా నాకు చూపించు అంటే 6 ప్యాక్ నీకు ఇక్కడ ఉందా లేదా అనేది నీకు తెలియాలంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫ్యాట్ పోవాలి కదా. దానికి ఎక్సర్సైజ్ చేయాలి, కార్డియో చేయాలి, వెయిట్ లిఫ్టింగ్ చేయాలి, ప్రాపర్ డైట్ చేయాలి. దీనికంతా ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంది కదా. మరి కాన్షియస్నెస్ని మనం ఎక్స్పీరియన్స్లోకి తెచ్చుకోవాలి, దాన్ని మనం ఫీల్ కావాలి అని అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. నాకు చూపించు ఇట్లా స్విచ్ ఆన్ చేసినట్టు లైట్ పడ్డట్టు అంటే అట్లా కూడా చూపించవచ్చు. దానికి పాత్రత అనేది కావాలి, అందరు చూడలేరు. అది శ్రీమద్ భగవద్గీతలో కూడా విశ్వరూప సందర్శన చేసినప్పుడు అర్జునుడు ఏం చూడలేకపోతుంది, మళ్ళీ ఆయనే దృష్టిస్తాడు చూడడానికి. శ్రీకృష్ణ పరమాత్మనే అర్జునుడికి ఆ విశ్వరూప సందర్శనం చూడడానికి కావాల్సిన దృష్టి కూడా మళ్ళీ ఆయనే ఇస్తాడు. అంటే మన క్వశ్చన్స్ ఏవైనా అడుగుతామో ఆ అడిగే క్వశ్చన్స్ని మనము నిజంగా ఆన్సర్ పొందాలి అనేటువంటి చిత్తశుద్ధి మనకు ఉంటే దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. 10th క్లాస్ సర్టిఫికేట్ నాకు కావాలంటే చదవదు ఎట్లా వస్తుంది సర్టిఫికేట్. ఇవన్నీ మెథడ్స్ కరెక్టే. ఇవి వాళ్ళు మనుషులాగానే భూమిపైన పుట్టి పెరిగి కొంతకాలం ఇక్కడ జీవించి పోయిన వాళ్ళే. వాళ్ళు ఆ విధంగా చేసిరు కాబట్టి అది తెలుసుకోగలిగారు. ఇవేవి కూడా కట్టుకథలు కాదు, కుక్కిటి పురాణాలు కాదు, లేకపోతే ఇవన్నీ ఏదో కాలం గడుపుకోవడానికి చెప్పే మాటలు కాదు. ఇక్కడ నాకు బైసెప్ మజిల్ ఉంది అని అంటే వెయిట్ లిఫ్టింగ్ చేసి వస్తుంది మజిల్. అది ఇప్పుడు నా గొంతులో నుంచి నేను హిందుస్థానీయో లేకపోతే కర్ణాటక సంగీతము నేను పాడాలి అని అంటే గొంతు ఉంది, అది నేను అభ్యాసం చేయాలి, సప్త స్వరాలు నేర్చుకోవాలి, సాపాసాలను గట్టిగా బట్టి సాధన చేయాలి. నాకు అది అవసరం ఉంటే చేసుకున్నాను. నేను ఫ్లూట్ వాయించాలి, ఫ్లూట్ ఉంటుంది దానికి, అదంతా బరాబర్గానే ఉంటుంది స్ట్రక్చర్ వైజ్గా. నాకు ఇస్తే నేను వాయించగలను. ఆ సంగీతం దాని నుంచి నేను తీసుకెళ్ళడానికి ఒక అభ్యాసము, ఒక సాధన కావాలి. ఇక మనకు అది లేదు, మనకు రాదు అని చెప్పేసి అదంతా ఉత్తదే, ఉత్త డొల్ల ఉంది, లోపల బొంగు ఏం లేదు, దాంట్లో ఖాళీ ఉంది అని అంటే మన క్వశ్చన్ పైన మనకెంత కమిట్మెంట్ ఉంది, మనకెంత డెడికేషన్ ఉంది, మనము ఎంతవరకు తెలుసుకోవాలనుకుంటున్నాము, మనకు ఉన్నటువంటి ఆ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ ఏ విధంగా ఉంది, దాంట్లో ఉన్న ఇంటెన్సిటీ మెయిన్. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ అనేది ఎంత తీవ్రంగా ఉంటే మనకు ఆన్సర్ అంత త్వరగా లభ్యమవుతుంది.
స్టోరీ అంతటా మనం చదువుతూనే ఉంటాం. ముఖ్యంగా స్వామి శ్రీ వివేకానంద గారి బుక్స్లో వస్తుంటుంది ఒక స్టోరీ. ఇది ఒక గురువుతో పాటు శిష్యుడు మార్నింగ్ వాక్కి వెళ్తారు. ఒక నదీ తీరంలో నడుస్తుంటారు వాళ్ళు. స్వామీజీ, మీరు భగవంతుని తెలుసుకున్నారు కదా, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను తెలుసుకునేలా చేయరా, మీరు నాకు హెల్ప్ చేయరా అని అడుగుతాడు ఆయన. తప్పక నాయన, ఎందుకు, దానిలో పెద్ద పని ఉంది, సరే అక్కడ వెళ్ళి నువ్వు మునుగు నీటిలో అంటాడు. శిష్యుడు మునుగుతాడు. గురువు అతని యొక్క భుజాలపైన చేసి గట్టిగా ప్రెస్ చేసి పెడతాడు. నీటి లోపలనే ఆయన బాగా అదే పెడతాడు. అట్లనే శిష్యునికి ఊపిరాడు. ఆయన శ్వాస కోసం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుంటాడు. ఇక ఆయన ప్రాణాలు పోతున్నాయి అనే టైంలో గురువు చేయి తీసేస్తాడు. అతను ఇంత హైట్ ఎగురుతాడు. ఆయన ఊపిరి కోసం ఊపిరి తీసుకుంటుంటాడు. అంత తీవ్రత నీకు ఉందా నాయన? ఇప్పుడు ఊపిరి కోసం నువ్వు ఎంతైతే తీవ్రంగా ప్రయత్నం చేసావు అంత తీవ్రత ఉందా నీకు సత్యాన్ని తెలుసుకోవడానికి, భగవంతుని దర్శించడానికి? అంత తీవ్రత నీకు ఉన్నప్పుడు తప్పక నీకు సత్యం అనేది తెలుస్తుంది అని అంటాడు. నా ఉద్దేశం సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ స్పిరిచువాలిటీ కలవాల్సిన అవసరం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ టెక్నాలజీ కానీ లేకపోతే పొలిటికల్ పవర్ కానీ ఇవన్నీ సరైనటువంటి వ్యక్తుల చేతిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది రాంగ్ పీపుల్ చేతిలోకి వెళ్తే వార్స్ వస్తాయి, ఇట్లాంటి వాళ్ళు వస్తారు. పొలిటికల్ పవర్ కూడా రైటర్స్ పీపుల్ చేతిలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. బుద్ధిస్టులు ఎంత సాత్వికంగా ఉంటారు, వాళ్ళు ఒక సాధు జంతువులాగా, వాళ్ళు సాధు జీవులు. వాళ్ళు చైనా వాళ్ళ పైన దురాక్రమణలు చేస్తూ ఉంటారు. బుద్ధిజం ఒక ఫెమినిన్ ఎనర్జీకి సింబాలిక్ అది. కానీ వాళ్ళు హ్యూమన్ లైఫ్ పైన చేసిన, వాళ్ళు హ్యూమన్ కాన్షియస్నెస్ పైన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ టోటల్ హ్యుమానిటీలో ఎక్కడ జరిగి ఉండవని నా అభిప్రాయం, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఈ చూజల్ లోప్సంగ్ రాంప టీచింగ్స్ చదివితే మనకు అది, ఈవెన్ యూట్యూబ్లో కూడా చాలా డాక్యుమెంటరీస్ ఉంటాయి. అంటే ఎట్లాంటి వాడు అట్లాంటిదే వెతుకుతాడు. ఓషో జోర్పది బుద్ధాలు చెప్తాడు ఆయన. ఇప్పుడు నాకు తినాలని అనిపిస్తుంది అంటే నేను హోటల్సే వెతుకుతా. నేను నాకు సినిమా చూడాలనిపిస్తుంది అంటే థియేటర్స్ గురించి వెతుకుతా. నాకు దొరికిపోతుంది అది సడన్ ప్రాసెస్లో. మనకు నాలెడ్జ్ అనేది అవైలబుల్గానే ఉంది. మనకి ఏది కావాలి, మనం ఎటువైపు చూస్తున్నాము, మనము దేనిపైన ఆసక్తి కలిగి ఉన్నాం అనే దాన్ని బట్టి అవి దొరుకుతుంటాయి మనకి. కానీ అల్టిమేట్ కంఫర్ట్ మాత్రం నాలెడ్జ్ ద్వారానే వస్తుంది. నాలెడ్జ్ ప్రాపంచికమైన జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము, లేకపోతే వృత్తిపరమైనటువంటి జ్ఞానము ప్లేస్ టు ప్లేస్ మారుతుంటుంది అది. అందుకనే ఇక్కడ పర్టికులర్గా మనం ఆధ్యాత్మిక స్పిరిచువల్ నాలెడ్జ్, సెల్ఫ్ రియలైజేషన్ అనవచ్చు. భగవద్గీతలో కూడా తస్మాత్ యోగి భవార్జున అన్నాడు. అందరూ ఒక యోగిగా మారాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే మన యొక్క ఆహార విహార వ్యవహార శైలి అంతా కూడా కరెక్ట్గా ఉండడానికి అవకాశం ఉంది. లేకపోతే మనకు ఈ తమస్, రజస్, సత్వ పీపుల్తో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ ఒకడు బాడీయే ప్రపంచంగా బతుకుతుంటాడు, లేదంటే ఒకడు నా క్యాస్ట్, నా కమ్యూనిటీ, నా రిలీజియనే ప్రధానం అనే దాంట్లో కూడా బతుకుతుంటాడు. వీళ్ళందరూ కూడా ఏదో ఒక ఆధ్యాత్మిక ప్రాక్టీస్ని పట్టుకోవాలి, స్పిరిచువల్ ప్రాక్టీస్ని పట్టుకోవాలి. అందరికీ అవసరం ఉండదు. వీటన్నిటికంటే మానవత్వం అనేది గొప్పది కదా. బుద్ధుడు ఫస్ట్ మనుషులకు బోధించిండు ఆయన. జీసస్ ఫస్ట్ కొంతమంది మనుషులకు చెప్పిండు ఆయన. ఆ తర్వాత వాళ్ళు బుద్ధిస్టులు గాను క్రిస్టియన్స్ గాను మారిపోతారు. అన్నిటి వెనుక అల్టిమేట్గా ఉండేది హ్యుమానిటీ ఉంటుంది, కంపాషన్ అనేదే ఉంటుంది. ఇదంతా రియలైజేషన్.
ఇప్పుడు ఒక క్రిస్టి దగ్గరికి నేను వెళ్తే నువ్వు క్రిస్టియన్ కాదంటాడు ఆయన పార్షాలిటీ చూపిస్తాడు ఆయన. అది జరుగుతుంది అట్లా. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మనం ఒక ప్రాక్టీస్ అనేది చేయాలి. మనకు లోయర్ లెవెల్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి మనకు, కానీ వ్యవహార ధర్మం అనేది కూడా ఇంపార్టెంటే. మనం ఏదో ఒకటి పట్టుకొని వెళ్తున్నాము అంత అట్లనే ఉంటుంది అని అనుకోవద్దు. మళ్ళీ మనం ఏ ప్లేస్లో ఉన్నాము, మన యొక్క డ్యూటీస్ ఏంటిది దాన్ని తెలుసుకొని కూడా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా వస్తుంది మనకు, దేంట్లో ఉండదు దాన్ని పట్టుకోండి, మారాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హిందూయిజంలో వెళ్తే గీత చదవాలి మనం. చాలామంది నా గీత తీసుకున్న శ్రీమద్ భగవద్గీత నేను తీసుకున్నా, నాకు అది అర్థమయ్యేది లేదు, అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎట్లా చదవాలి అంటే. శ్రీమద్ భగవద్గీతలో అది జరిగినటువంటి టైం ఫ్రేమ్లో వ్యవహారిక భాష సంస్కృతి ఉండేది రాజులకు, చక్రవర్తులకు. అప్పుడు కృష్ణుడు మరియు అర్జునుడు రాజే కాబట్టి వాళ్ళు మాట్లాడుకున్నది ఏ భాష అయి ఉంటుంది, సంస్కృతం అయి ఉంటుంది. ఆ సంస్కృత భాషలో అర్జునుడు అడిగినటువంటి క్వశ్చన్స్కి కృష్ణుడు ఆన్సర్ చేస్తూ వెళ్ళాడు. ఇప్పుడు ఆ శ్లోకాలు నేను నేర్చుకుని నేను చెప్తేనే నాకు అది అర్థమవుతుంది, లేకపోతే నాకు వచ్చినట్టు నేను చదివినట్టు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఈయన ఒక జిజ్ఞాసుగా ఆయన క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఆయన ఒక గ్రేట్ మాస్టర్గా ఆయన, ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి సాధన చేసిండు. ఆయన వీళ్ళేమో విలువిద్యలు నేర్చుకున్నారు. ఆయన ఆశ్రమంలో జాయిన్ అయ్యాడు శాంతిని మహాముని దగ్గర. అప్పటికే ఆయన మెడిటేషను ఇవన్నీ సాధనలు తెలుసు. ఆయన సెల్ఫ్ రియలైజేషన్ అనేది వచ్చింది ఆయనకు అప్పటికి. ఇప్పుడు మనం వేద పాఠశాలలో చదివే వాళ్ళకి మామూలు స్కూల్స్ చదివేటోళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇక్కడంతా మన టీచింగ్స్లో ఇక్కడ సెల్ఫ్ రిలేషన్ గురించి ఉండదు. ఇక్కడ వేద పాఠశాలల్లో అట్లా కాదు. వాళ్ళకు వేదాల గురించి బోధిస్తుంటారు, ఉపనిషత్తుల గురించి చెప్తుంటారు. దాంట్లో డెఫినెట్గా వాళ్ళకు జ్ఞానం అనేది వస్తుంది, రావడానికి ఛాన్సెస్ చాలా ఉంటుంది. అందుకే కృష్ణుడు అడుగుతున్నాడు అర్జునుడు అడుగుతున్నాడు ఆయనని. ఆయన అడిగేటువంటి క్వశ్చన్స్కి కృష్ణుడు ఆన్సర్ చేస్తూ వెళ్తున్నాడు. ఆయన ఎట్లా చెప్పగలిగిండు, ఆయన స్వానుభవం ద్వారా తెలుసుకున్నాడు చిన్నప్పుడు ఆ విషయాలని. సరే ఆయన దశావతారంలో అవతారం అదంతా అయినా కానీ అక్కడ ఆ బాడీలో ఉన్నాడు కదా. ఆ బాడీలో ఉన్నప్పుడు ఆ ఎమోషన్స్ అవన్నీ ఉంటాయి కదా. ఆయన అన్ని పెయిన్ అనేది ఉంటుంది, ప్లెజర్ అనేది ఉంటుంది, కష్టం అనేది ఉంటుంది. సాధన చేసింది ఆయన. హిందీలో ఒక బుక్ వచ్చింది మై కృష్ణ అని. నేను చేసినటువంటి అచీవ్మెంట్స్ అన్నీ కూడా నా యొక్క అవతారాలు దాంతో పెట్టేసి నేను చేసినటువంటి పురుష ప్రయత్నాన్ని తక్కువ చూడొద్దంటాడు ఆయన. ఆ బుక్ చదవాలి కంపల్సరీ. మై కృష్ణ అనే బుక్ చదవాలి. ఇప్పుడు నేను ముందుకు వచ్చి మాట్లాడుతానంటే ఏ ప్రాక్టీస్ లేకుండా, ఏ మైండ్ ఎక్సర్సైజ్ లేకుండా వచ్చి మాట్లాడుతాను. నేను సాధన అనేది ఉంటుంది. ప్రవీణ్ గొప్పవాడు, ప్రవీణ్ వాయిస్ ఉంది, మాట్లాడగలుగుతాడంటే కాదు. అది సాధన చేస్తారు అందరూ. సాధన చేస్తే తెలుస్తుంది మనకు కూడా. దాన్ని అర్థం చేసుకోవాలి. గీత అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దానిపైన వేరే కాన్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నా. అదే ఒక పెద్ద కాన్సెప్ట్ అది. కాకపోతే ఇక్కడ చిన్నగా చెప్తాను నేను ఒక మాటలు. యుద్ధభూమిలోకి వచ్చిన తర్వాత అర్జునుడు, మా గురువు ఉన్నాడు అక్కడ, మా పితామహ భీష్ముడు ఉన్నాడు, మా సోదరులు ఉన్నారు, ఇంతమంది సైన్యం ఉన్నారు, అందరు నా వాళ్ళే ఉన్నారు, వాళ్ళని నేను ఎట్లా చంపాలి అంటాడు ఫస్ట్ కృష్ణుడితో. నేను చేయలేను ఈ యుద్ధం, నేను చంపలేను అంటాడు. అంటే అంతకుముందు అర్జునుడు ఎవరు చంపలేదా? ఎంతోమందిని చంపాడు ఆయన. అప్పటికి ఎన్నో యుద్ధాలు చేసిండు. ఇక్కడ ఉన్నది ఎవరు, నా వాళ్ళు అనే ఫీలింగ్ తోడు నేను చంపలేను అని అంటాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, వాళ్ళ సోదరులు పితామహ గురుద్రోణుడు
వివిధ సందర్భాల్లో అంటే కౌరవులు వీళ్ళకి చేసినటువంటి అన్యాయాలను గుర్తు చేస్తాడు. భీముడు అక్కడ లక్క భవనంలో ఉన్నప్పుడు, మీరు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఆ లక్క భవనాన్ని దహనం చేస్తారు వీళ్ళు. తర్వాత భీముడికి విషప్రయోగం చేసి ఇట్లాంటివి కొన్ని చెప్తుంటాడు. తర్వాత ద్రౌపది యొక్క చీర వస్త్రాపహరణం చేసిన వాళ్ళంటే అర్జునుడికి మళ్ళా కోపం వస్తుంది. లేదు వీళ్ళందరినీ చీల్చి చెండాడుతా అంటాడు. మళ్ళీ కృష్ణుడు మొత్తం మీ నెగిటివే జరిగిందా ఇన్ని సంవత్సరాల, అంటే మొత్తం మీ పట్ల వాళ్ళు దురాక్రమణలు చేయలేదు కదా, సోదరులుగా కూడా మీరు కలిసి ఉన్నారు కదా, పితామహ భీష్ముడిని నేను ఎన్నోసార్లు ఒళ్ళో కూర్చోబెట్టుకుని తినిపించలేదు మీకు, మీ అందరి జీవితాల్లో సుస్థిరం చేయడానికి ఆయన కంట్రిబ్యూషన్ ఎంత ఉంది. అటువైపు గురు ద్రోణుడు ఆయన యొక్క పుత్రుని కంటే ఎంతగానో నిన్నే కదా ప్రేమించిండు ఆయన. అంటే మళ్ళీ నర్వస్ అయిపోతారు అర్జునుడు ఇవన్నీ చెప్తే. అంటే ఆయన పెద్ద మైండ్ మాస్టర్ కృష్ణుడు. ఆయన దేవుడు అని అంటే మనం ప్రాక్టీస్ చేయాలి, ఆయన చెప్పిన టీచింగ్స్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావాలి, అప్పుడు అది గొప్పతనం. బ్రూస్లీకి నేను దండేసి ఆయన పూజిస్తే కాదు కదా మార్షల్ ఆర్ట్స్. బ్రూస్లీ ప్రాక్టీస్ ఎట్లా చేసింది, అంత ఇంటెన్స్ ప్రాక్టీస్ అది ఇప్పుడు చేయొద్దు, బాడీ దాన్ని తట్టుకోలేదు, అందుకే బ్రూస్లీ చనిపోయి ఉంటాడు. దానిపైన మాట్లాడతా, ఆయన పైన కూడా ఉంది నాకు ఐడియా. ఆ విధంగా వీళ్ళు చెప్పిన టీచింగ్స్ మనం పట్టుకొని చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత అర్జునుడు కృష్ణుడు చెప్పిన మాటలకి మళ్ళీ డీలా పడిపోతాడు. నిజమే కదా, ఈయనతో యుద్ధం చేయాలని. మరి ఏం చేయమంటావు? ఒకసారి నువ్వేమో అట్లా చెప్తావు, మళ్ళీ ఆ తర్వాత వెంటనే ఇట్లా చెప్తావు. నీ ఉద్దేశం ఏంటిది? ఏం చేయమంటావు నువ్వు? నాకు మార్గనిర్దేశకత్వం చెయ్యి అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నువ్వు ఒక రాజువి, నీ కర్తవ్యం ఏంటిది? నువ్వు యుద్ధం చేయాలి. ఆర్యవర్తానికి చక్రవర్తి అయినటువంటి ధర్మరాజు భార్య ద్రౌపది పట్లనే వీళ్ళు ఇంత కుంచితత్వంతో ఇంత మైండ్ ప్లాన్ వేసి ఆమెను వివస్త్రణ చేసి అవమానించి వాళ్ళ రాజ్యాన్ని గుంజుకొని ఇంత అధర్మంగా ప్రవర్తించి చేయగలిగినప్పుడు సమాజంలో సామాన్య స్త్రీల పరిస్థితి ఎట్లుంటుంది? వాళ్ళకి రక్షణ ఎక్కడ ఉంటుంది వీళ్ళ రాజ్యం వస్తుంది? ఇట్లాంటి దుర్మార్గులు వీళ్ళు. దానిపైన యుద్ధం చేయను, నీ అన్ననో నీ తమ్ముడు అట్లా కాదు ఆలోచించాల్సింది. నువ్వు ఒక చక్రవర్తివి, నువ్వు ఒక రాజువి, మీ పట్లనే ఇంత అన్యాయంగా వీళ్ళు ప్రవర్తించినప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏమైపోతుంది వీళ్ళ రాజ్యంలో అనే పాయింట్ పైన యుద్ధం చేయను అంటాడు కృష్ణుడు. అర్జునుడికి కర్తవ్యం బోధపడుతుంది, ఓహో నేను చేయాల్సిందే ఇది, ఎందుకంటే నా కోసం కాదు యుద్ధం చేసేది, తినే పుట్ట ఇంత నేను ఎన్ని రోజులు బతుకుతా, నా కోసం కాదు, నాకున్న డ్యూటీస్ నేను ఫుల్ఫిల్ చేయాలి కదా అని అప్పుడు వెళ్తాడు. యుద్ధం అన్నప్పుడు అదేది పెళ్ళి పేరంటాం కాదు కదా, నష్టం అనేది ఇరుపక్షాల్లో జరుగుతుంది. కృష్ణుడు అందుకే నివారించడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. అంటే ఈ విధంగా అవగాహన చేసుకోవాలి భగవద్గీతని. అంటే దీనికి చెప్పడానికి ఒక మాస్టర్ కావాలి, దీనికి స్కూల్స్ ఉండాలి. ఇప్పుడు మదర్సాలో వీళ్ళకు ఖురాన్ బోధిస్తారు ముస్లిం సోదరులకి, క్రిస్టియన్స్కి దీంట్లో బోధిస్తారు చర్చెస్లో, హిందూస్కి కూడా బోధించాలి. మరి ఇది ఎక్కడ బోధిస్తుంది? ఇది టెంపుల్స్కి వెళ్ళి 5 రౌండ్లు తిరిగితే అయిపోతుంది, అక్కడికి ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నాం. అవును, గీత ఎంత పెద్ద సబ్జెక్ట్ ఉంది, మనం కనీసం దాన్ని ముట్టుకోము. అది ఇంట్లో పెట్టుకుంటాము, అదేదో చనిపోయినప్పుడు క్యాసెట్ వేస్తాడు ఘంటసాల వాయిస్లో, నయనం చిందంతి శస్త్రాన్ని, లేకపోతే జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మదా పరిహార్యర్థే నత్వం శోచితుమర్హసి. అయిపోయిందా? చదవాలి దాన్ని. గీత కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే మైండ్లోకి ఎక్కదు. అది డంబిల్స్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే బాడీ వస్తుందా? అన్నిటికీ ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఉన్నాయి. గీత ప్రాక్టీస్ చేయి, అవగాహన చేసుకొని ప్రయత్నం చేస్తే అది ఒక రోజు మనకు వంట పడుతుంది. ఆ జ్ఞానం అనేది మనకు మన లోపల సుస్థిరం అవుతుంది. అది ఆ విధంగా చేస్తూ వెళ్తుంటే దాంట్లో ఏముందనేది తెలుస్తుంది. ఇప్పుడు బుద్ధిజంలో ఈయన గౌతమ్ బుద్ధుల నుంచి ప్రారంభించిన వీడియో
ఆయన ప్రారంభకుడు. దాంట్లో ఎంతోమంది ఎక్స్ప్లోర్ అయ్యారు. ఆచార్య నాగార్జున వచ్చిండు, మంజునాథ వచ్చిండు, ఎంతోమంది వచ్చిండు, ఒకరి మించిన వాళ్ళు ఒకరు వచ్చారు. ప్రారంభకుడు ఈయననే. ఈ భూమి పైన పుట్టినటువంటి ఒక ధృవతార గౌతమ బుద్ధుడు. భారతదేశానికి ఈరోజు ఈ వాల్యూ ఉంది అంటే మేధావుల దృష్టిలో ఉంది అనేది, ఒక విలువ అనేది ఉంది అనేది బుద్ధుని వల్ల ఉంది. బుద్ధుడు మనోడు, ఈ భూమి పైన ఈ గడ్డ పైన పుట్టినటువంటి ఒక గొప్ప వీరుడు ఆయన. ఆధ్యాత్మిక సాధన అనేది ఒక గుంటనక్కలు చేయగలిగితే, కుటుంబాన్ని వదిలిపెట్టడం అనేది, నా జేబులో 100 రూపాయలు తీసి ఇవ్వగలుగుతాము మనం అంత ఈజీగా. ప్రాక్టీస్ చేస్తున్నాం మనం, ఇవ్వగలుగుతాం. కానీ అంత ఆశమాష ఒక రాజ్యాన్ని వదిలిపెట్టి, అందమైన భార్య విడిచిపెట్టి, అప్పుడే పుట్టిన కుమారుని విడిచిపెట్టి మన పిల్లలపైన మనకి ఎంత ప్రేమ ఉంటుంది ఆలోచించుకోవాలి. ఆయన డౌట్స్ రావడము, దాన్ని నేను రీసెర్చ్ చేయాలనేటువంటి డౌట్స్ రావడము, అవసరం ఏర్పడటము, దానికి న్యాయం చేయాలని చెప్పి ఇదంతా త్యాగం చేసింది ఆయన. త్యాగం ఎవరు చేస్తారు? వీరులు చేస్తారు. బుద్ధుడు ఏదో సాధువు అని, ఆయన గ్రేట్ వారియర్. ఆయన పైన ఆయన యుద్ధం ప్రకటించుకున్నాడు. అది మనకు చిన్న వ్యాపారం వదిలిపెట్టి పోలేము ఒక రోజు. మన ఇంటిని వదిలిపెట్టి పక్కూరికి వెళ్ళాలంటేనే మనకు 10 సార్లు గుర్తుకొస్తుంది మన ఇంటికాడ ఏమవుతుందని. అంత అటాచ్మెంట్లో ఉన్నాం మనం, అది చూడలేము మనం. అందుకే మన కళ్ళల్లో అది, మన కళ్ళు క్లారిటీగా లేనప్పుడు మనం సత్యాన్ని చూడలేము. దాన్ని ఆ యొక్క బ్లర్ పోవాలంటే మనం సాధనలు చేయాలి. ప్రాణాయామం చేయి, జపం చేయి. జపం ద్వారా కూడా మనం సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది. బ్యాడ్ కర్మ అంతా కూడా బర్న్ అయిపోతుంది మంత్ర చాంటింగ్ చేస్తే. మంత్ర చాంటింగ్ వెరీ వెరీ పవర్ఫుల్. అది ప్రాణాయామం చేయాలి, ధ్యానం చేయాలి, శూన్యదానం. వీటి ద్వారా సత్యం త్వరగా బోధపడడానికి ఛాన్సెస్ ఉంటుంది. మనం ఎప్పుడైతే సరిగ్గా కామో మన వల్ల అన్నీ కూడా అపసవ్యమైన పనులే అవుతుంటాయి. ఎవరినో పోయి డిస్టర్బ్ చేస్తాం, ఎవరినో గెలుస్తాం, ఏదో పనిలో జాయిన్ అవుతాము. ఆ పనిని సరిగ్గా నిర్వర్తించే పొటెన్షియల్ మనకు స్కిల్ ఉండదు. యోగ కర్మసు కౌశలం అన్నాడు కృష్ణుడు. మనకి ఎక్కడొస్తుంది పర్ఫెక్షన్ చేయకపోతే? అందుకని ఆధ్యాత్మిక సాధన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేదో కుక్కిటి పురాణం, అదేదో ఒక ఫిక్షన్ కాదు. ఇది సైన్స్కి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సైన్స్ ఎంటర్ కావాలి ఆధ్యాత్మికతలో కంటే ఒక డోర్ చూపిస్తున్నాను నేను. బుద్ధిజం ద్వారా ఎంటర్ కావాలి సైన్స్. అప్పుడు యూనివర్సిటీస్లో అందరికీ దీని గురించి చెప్పొచ్చు. ఆచార్య నాగార్జునుడు నీలాగా నాలాగా మనలాగా యువకుడు కాదా? ఆయనకు కుటుంబం లేదా? ఆయన మరి ఎట్లా తెలుసుకోగలిగిండు? త్యాగం చేసేది వాళ్ళు. లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్లో ఒక దగ్గర వస్తుంది. స్వామి రామకాల గురువు చెప్తాడు, నేను స్వతంత్ర సమరానికి పోతే, నేను మా దేశంలో ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తుంది, నేను యువకుడినే, నేను నా త్యాగం చేస్తా దేశం కోసం అంటే, బెంగాలీ బాబు అంటాడు, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ దానికోసం కాదు నాయన, నువ్వు ఆధ్యాత్మికంగా చేసి ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేయి అని చెప్తాడు. ఈ విధంగా ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళ యొక్క యోగదానం అనేది చేయడం జరిగింది, వాళ్ళ కంట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది. ట్యూస్డే లోప్సాంగ్ రాంప ఇప్పుడు ఆయన చేసినటువంటి ప్రాక్టీసెస్ బుద్ధిస్ట్, బుద్ధుని ద్వారానే వెళ్ళినాయి ఇవన్నీ కూడా శాఖలు ఉపశాఖలుగా. ఆయన స్టార్ట్ చేసింది థేరవాడ అనేది, అది ఇప్పటికి ఉంది, సిటీలో ఉంది, అది నందగిరి హిల్స్లో. బుద్ధుని టైంలో ఏ విధంగా అయితే ఉండేదో ప్రాక్టీసెస్, ఇప్పటికీ అది ఆ శాఖ ఆ విధంగానే కంటిన్యూ అవుతుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రిజీ గారు ట్యూస్డే లోప్సాంగ్ రాంప గారి గురించి నొక్కి వక్కానించేవాడు. ఆయన యొక్క లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది లోప్సాంగ్ రాంప యూ ఫర్ ఎవర్ అనే బుక్ చదవటం ద్వారానే జరిగిందని చెప్తాడు ఆయన. అప్పటికే ఆయనకు
ఒక గురువు దొరికారు, సదానంద యోగి. ఆయన అప్పటికే ఆయన మెడిటేషన్ నేర్పించిండు. ఆ మెథడ్కు మళ్ళీ ఇదే యాడ్ ఆన్ అయింది. ఇది యూ ఫర్ ఎవర్ అనే బుక్. దానిలో అన్ని ప్రాక్టీస్ మెథడ్స్ ఉన్నాయి. పత్రిజీకి భార్య బిడ్డ ఉన్నారు కదా, ఆయన కూడా ప్రాక్టీస్ చేసింది కదా ఆధ్యాత్మికంగా. మన దగ్గర ఉన్న డబ్బు, ఇప్పుడున్న ఈ ఒక జాబ్ కానీ లేకపోతే ఈ పదవి కానీ ఇవి ఏవి కూడా మనకు అల్టిమేట్ కంఫర్ట్ ఇవ్వవు. కొన్ని రోజులు అయిన తర్వాత శరీరం ముసలిది అయిపోతుంది, బాడీ ఓల్డేజ్ అయిపోతుంది, డిసీజెస్ వస్తాయి. బుద్ధుడు కూడా సత్యం తెలుసుకోవడానికి వెళ్ళిండు, భార్య బిడ్డను వదిలిపెట్టి. కానీ బుద్ధుడు కూడా ముసలోడు అయ్యిండు, ఆయన కూడా రక్తహీనత వ్యాధి ఉంది, ఆయనే చనిపోయాడు. కానీ అంతకుముందు సంఘర్షణ డౌట్స్ తోడు ఉన్న బుద్ధుడైనా, చనిపోయిన బుద్ధుడు ఆ సిద్ధార్థుడైనా, ఈ బుద్ధుడు చనిపోయినప్పుడు ఆయన వేరు వేరు. ఆయన తెలుసుకున్నాడు సత్యాన్ని. తెలుసుకున్న తర్వాత నీకు ఆ అటాచ్మెంట్, ఆ పెయిన్ అనేది ఉండదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినాం అనేది మనకు తెలియదు, ఎక్కడ వెళ్తున్నాం అనేది మనకు తెలియదు. మధ్యలో ఇదంతా డ్రామా ఏంటిది అనేది ఆయనకు అర్థం కాలేదు. కానీ తెలుసుకున్నాడు ఆయన. తెలుసుకున్న తర్వాత సేమ్ కన్ఫ్యూజన్ ఉండదు కదా. అది ఎవరైనా తెలుసుకోవచ్చు ప్రాక్టీస్ చేస్తే. దానికి మెథడ్స్ ఉన్నాయి. బుద్ధిజంలో నువ్వు పాస్ట్ లైఫ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే దానికి ఒక మెథడ్ ఉంది. ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలంటే దానికి మెథడ్ ఉంది. ఇట్లా ప్రతి దానికి ఒక మనిషి చనిపోతున్నాడు 6 నెలల్లో అంటే బుద్ధిస్టులు ముందే తెలుస్తుంది. అది 6 నెలలు ఆయన చావుకు ప్రిపేర్ అవుతాడు, బాడీని సిద్ధం చేసుకుంటాడు. ఇదంతా స్టోరీస్ అవి కాదు, నిజం. ఇదంతా మాట్లాడడానికి నాకు అర్హత ఉంది, నాకు చాలా అర్హత ఉంది. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన, నేను చాలా పుస్తకాలు చదివాను. కానీ చదివిన నాలెడ్జ్ కాదు. ఇప్పుడు టాప్ మాస్టర్స్ ఎవరు ఉన్నారు, ఓషో మెథడ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసిన నేను. సద్గురు అంటారు, ఈషా ఫౌండర్ జగ్గి వాసుదేవ్, వాళ్ళది ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ చేసిన నేను. శ్రీ రవిశంకర్ వాళ్ళది సహజ సమాధి సుదర్శన క్రియ చేసిన నేను. అంతేకాదు బైబిల్ చదివిన, ఖురాన్ చదివిన, గీత చదివిన, నాకు అర్హత ఉంది చెప్తున్నా నేను. ఇవన్నీ జస్ట్ చదివిన నాలెడ్జ్తోనే కాదు, ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన నేను. గంటలు గంటలు మెడిటేషన్ చేసిన, లక్షల్లో మంత్ర చాంటింగ్ చేసిన, ప్రాణాయామం చేసిన, ఇవన్నీ చేసిన నేను. కాబట్టి నేను అనేది ఏంటంటే, సత్యం అనేది నేనొక్కడిని తెలుసుకొని ఆ ఆనందాన్ని లేకపోతే ఆ అవగాహన అనేది నా ఒక్కనుకుంటే ప్రయోజనం లేదు కదా. అందరూ తెలుసుకోవచ్చు, అందరికీ ఉంది అర్హత. అందరూ ఆనందాన్ని అనుభవించే అర్హత అందరికీ ఉంది. అతిశ ప్రజ్ఞావేదంలో అంటాడు, ఒక మనిషి ఒకటి తెలుసుకున్నాడు, ఒకటి సాధించిందంటే సమస్త మానవ జాతికి దాన్ని చేసి, దాన్ని సాధించి, దాంట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని, దాన్ని ఆనందాన్ని అనుభవించే అర్హత అందరికీ వస్తుంది అంటాడు ఆయన. ఎక్స్పోజర్, బ్యాడ్ లక్ ఇదే ఎక్స్పోజర్. నెగిటివ్కి ఉన్నంత ఎక్స్పోజర్ మంచిగా ఉండదు. ధర్మం అనేది నిలకడగా తెలుస్తుంటుంది, స్లోగా వెళ్తుంటుంది అది. కాకపోతే దురదృష్టం ఏంటంటే, ఇప్పుడు చూసినాం కదా త్రిగుణాలు, తమస్ రజస్ వాళ్ళతోటి, ఆ గుణం బేసిస్గా ఉన్న వాళ్ళతో ఎక్కువ చెడు జరుగుతుంటుంది. సత్తుల్లో ఉన్న వాళ్ళు వీళ్ళ నుంచి వదిలి వెళ్ళిపోవాలనుకుంటారు వాళ్ళు. కానీ సత్వగుణంలో ఉన్న వాళ్ళే సొసైటీకి ఎక్కువ మేలు చేయగలుగుతారు. కానీ వాళ్ళకు ఈ పవర్ పైన ఆకాంక్ష కానీ, లేకపోతే ధనం పైన ఆకాంక్ష కానీ, కీర్తి ప్రతిష్టల పైన వాళ్ళకు ఉండదు. కృష్ణుడు అదే చెప్తాడు అర్జునుడితోటి, ఒకవేళ మీ నాయన రాజ్యం ఉంటే ఈరోజు యుద్ధం అయ్యేది కాదు. కానీ ఆయన సత్వగుణ ప్రధానంగా ఉన్నాడు కాబట్టి ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టేసింది. రజస్ ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు రాజు అయ్యాడు. ఇట్లాంటి వాళ్ళు లీడర్స్గా ఉంటే మన బతుకులు ఇట్లనే ఉంటాయి. యథా రాజా తదా ప్రజ కదా. రాజు అనేటోడు వాడు సత్వగుణ సంపన్నుడై ఉండాలి. అందుకని ఆధ్యాత్మికత పవర్ కలవాలి ఎప్పుడైనా. ఇప్పుడు కృష్ణుడు ఆయన యోగి కాబట్టి ఆయన 1000 ఆశ్రమాలు పెట్టాడంట, 3000 ఆశ్రమాలు పెట్టాడంట ఆ టైంలో. రాముడు స్వతహాగా యోగి కాబట్టి అశ్వమేధ యాగం చేసిండు ఆయన. సమస్త భూమండలాన్ని ఆయన ఆధీనంలో తీసుకొచ్చి రామరాజ్యాన్ని నిర్మించినట్టు కదా. రాజుకి ఇది క్వాలిటీ కావాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళ లీడర్స్కి, మన నాయకులకి తెలుసా ఈ ఆధ్యాత్మికత? వాడికి ఈ అటాచ్మెంట్ అనేది పోదు.
నా కుటుంబము, నా కులము, లేకపోతే మహా అయితే నా జాతి వరకు వస్తారు. వాటన్నిటికంటే బౌండరీస్కి అతీతంగా వెళ్ళాలి కదా. వీళ్ళు నాయకులు అందరు కదా. వీళ్ళు నువ్వు నాది అనుకునేది నీ కుటుంబం వరకు, నీ ఇంటి వరకు అనుకుంటే సరే. లీడర్గా అయినప్పుడు అందరినీ సరిగ్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి అవసరం ఇది. పూర్వకాలంలో అట్లనే ఉండేది. రాముడికి ఏం చేసిన, వశిష్ఠుని దగ్గర పంపించిన వాళ్ళు నాయన ఆశ్రమంలో పూల పానుకులు ఉంటాయా? నేల మీద అనుకున్నట్టు రాముడు అడవికి వెళ్ళి కూరగాయలు కోసుకొచ్చేటోడు, కందమూలాలు వాటిని. అంత ఒక డిటాచ్మెంట్ అనేది వస్తుంది. ఈ కష్టాలు అంతా ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అట్లా టీచ్ చేయడానికి మనకు గురువులు ఎవరు లేరు కదా. ఇప్పుడున్న మన కార్పొరేట్ స్కూల్స్ ఏం నేర్పిస్తున్నాయి మనకు? ఇదంతా సబ్జెక్ట్ ఉందా వాళ్ళ దగ్గర? కాబట్టి ఫస్ట్ హెడ్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ దీన్ని ఆధ్యాత్మికతను అర్థం చేసుకొని అక్కడి నుంచి గవర్నమెంట్స్ దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఇది యాక్సెప్ట్ చేస్తే ఇది యాక్సెప్ట్ చేస్తుంది కదా. దానివల్ల అందరికీ ఎక్కువ మందికి అందడానికి ఛాన్సెస్ ఉంటుంది. నేను 5 daysలోనే 1,25,000 టైమ్స్ ఓం నమః శివాయ మంత్ర చాంటింగ్ చేస్తే దాని ఇంపాక్ట్ నా పైన ఎట్లా వచ్చింది అనేది నేను ఒక వీడియోలో చెప్పిన. ఇది ఎక్స్పెరిమెంట్ చేయండి. సైన్స్ ల్యాబ్స్లో ఎక్స్పెరిమెంట్ చేస్తారు కదా. ఈ స్పిరిచువాలిటీని, ఈ మెథడ్స్ని కూడా ఎక్స్పెరిమెంట్ చేయండి. మీకు చేతనైతే ఛాలెంజ్ తీసుకోండి. ఆనాపానసతి మెడిటేషన్ కానీ లేకపోతే విపස්සన రెండు ఒకటే, కాకపోతే చిన్న డిఫరెన్స్ ఉంది. డైనమిక్ మెడిటేషన్ ఇవి చేయండి. కొంతమందిని తీసుకొని ఎక్స్పెరిమెంట్స్ చేయండి, తెలుస్తుంది కదా. దూరం ఉండి దేవుడు లేడు, కాన్షియస్నెస్ లేదు, లేకపోతే పునర్జన్మలు అనేవి లేవు అని అంటే దాని అర్థం ఏంటిది? నువ్వు దిగితే కదా నీకు దాని ఏముందనేది తెలుస్తుంది. 2 హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ అణువు కలిస్తే వాటర్ ఏర్పడుతుంది అనేది ఎంత సత్యము. మనము ఈ మెథడ్స్ని ప్రాక్టీస్ చేస్తే మనం సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది అనేది కూడా అంతే వాస్తవము. ఇదేం పెద్ద గొప్పతనం ఏం లేదు దీంట్లో. మనం దిగలేదు, మనకు తెలియలేదు. ఇప్పుడు తెలిసి చేస్తాం. ఎవరు దేంట్లో అదే చేయండి. ఇప్పుడు నేను ఇన్ని చేసిన, నాకు తెలిసి నా కాంటెంపరీస్లో నేను ఎవరిని చూడలేదు. బుద్ధుడు 550 మంది గురువుల దగ్గరికి వెళ్ళినట్టు 5.5 yearsలో. నేను అందరి మెథడ్స్ చేసిన. నేను చిట్టచివరి నేను తెలుసుకున్నది ఏంటంటే సత్యం అంతటా ఉంది, అన్నిట్లో ఉంది. అది ఇప్పుడు ఈడ ఒక 5 నిమిషాలు బోర్ వేసినాం మనం, వాటర్ వస్తుందేమని అప్పుడే తీసి ఇక్కడ వేస్తాం మనం. అంతటా వేసుకుంటూ పోతే ఏంటిది? ఎక్కడ వేస్తామో ఇంటెన్సిటీగా చేసేదాన్ని 500 feet లేకపోతే 150 feet ఎంత వేస్తున్నా నాకు ఐడియా లేదు. 150 feet 200 feet లేకపోతే 300 feet వేస్తే వాటర్ వస్తుంది. చేసేదాన్ని ఏదైనా ఇంటెన్సిటీగా చేసుకుంటూ వెళ్తే పూర తాకత్ లాగాకి, పూర శక్తి లాగాకి करे तो సత్య దికాయి దేతా, సత్య అప్న సామ్నే ఆ జాతా. అక్కడ ఎవరేమో అడ్డుకోరు మనల్ని. మనం వెళ్ళామంతే, ప్రయత్నం చేయము. మనం చదువుతాం కదా, భగవంతుని వైపు మనం ఒక అడుగు వేస్తాయని మన వైపు 1000 అడుగులు వేస్తున్నాం. నిజమే అది. చాలా ఉంది మాట్లాడాల్సింది, చెప్పాల్సిందే. ఇప్పుడు నేను చెప్పినా అది రీచ్ అయ్యేది కష్టం. ఎందుకంటే ఆ పాత్ర ప్రాక్టీస్లోకి వస్తే సబ్జెక్ట్ దాంట్లో స్టోర్ అవుతుంది. పాత్ర అనేది ఖాళీగా ఉన్నప్పుడు దాంట్లో వాటర్ అనేది వస్తుంది. మనం రోజుకి ఎన్నో వీడియోస్ ఇవన్నీ చూస్తుంటాము. చాలా వరకు మనకు ఈ అన్నెసరీ స్క్రాప్ ఎక్కువ స్టోర్ అయిపోతుంటుంది అనేది ఫస్ట్ పాయింట్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆధ్యాత్మిక సాధన అనేది ఉండాలి కంపల్సరీ. నువ్వు ఏ దాంట్లో అది చేయి. బైబిల్లో ఉంటే, క్రిస్టియానిటీలో ఉంటే బైబిల్ చదువు సరిగ్గా. మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అన్నాడు ఆయన. మెలకువగా ఉండి ప్రార్థన అంటే కళ్ళు ఓపెన్ చేసి చదవమనా? అది ప్రార్థన ఏమన్నా? అవేర్నెస్ గురించి చెప్తున్నాను. అలర్ట్గా చెయ్యి. నా ముందర మోకాళ్ళు జోడించి మోకాళ్ళ పైన ఉండి నువ్వేదో ఆలోచించకుండా అట్లా కాదు. జెన్యున్గా చెయ్యి, అలర్ట్గా చెయ్యి, కాన్షియస్గా చెయ్యి అన్నాడు ఆయన. అన్నిట్లో ఉంది. ఏ మార్గం నుంచి వెళ్ళినా సత్యాన్ని తెలుసుకోవచ్చు. చేయండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆధ్యాత్మిక సాధన చేయండి.
మీరు చేస్తేనే అందరికి మంచిది. ఎందుకంటే మన లోపల ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, కంపాషన్ వస్తుంది, సంయమనం పాటిస్తాం, పేషెన్సీ వస్తుంది. అందుకే సత్యాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కడు వచ్చి చెప్పేసిండు, అందగానే పెట్టుకోలేదు. ఎందుకంటే సొసైటీ అంతా చేంజ్ అయితే వసుదైక కుటుంబకం, అందరం ఇక్కడనే ఉంటాం కదా. నా ఇల్లు పెద్ద ప్యాలెస్, నేను మంచిగా కట్టుకున్నాను నా ఇంటిని. పక్కన పెద్ద మురికి కూపం ఉంది, అక్కడ నుంచి బ్యాట్స్మెన్ కొడుతుంది కదా. నీ ఇంటికాడికి నా ఇంటికాడికి మనం ఉంటే సరిపోతుందా? సొసైటీ ఒక కుటుంబం కాదా? ఇదంతా సమాజం మనది కదా. అందరూ ఆధ్యాత్మికంగా ఈ సాధనలు చేస్తే వాళ్ళు కూడా ఆనందంగా బతుకుతారు కదా. కొంతమందికి ఏది హెల్త్ ఇష్యూ ఉండదు, పోయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. భగవంతుని పైన విశ్వాసం లేదు, సత్యం తెలియదు, ప్రాణం అంత ఈజీగా పోతుందా? తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, విశ్వాసం పెంచుకోవాలి. విశ్వాసము నమ్మకము రెండు వేర్వేరు. విశ్వాసము అనేది ఉదాహరణ తీసుకుంటే, మనకు అవగాహన ఉన్నది, ఒక విషయం తెలుసు, మనకు తెలుసు, అది అవగాహన ఉంది, అది తిరిగి మళ్ళీ అదే విధంగా ప్రవర్తిస్తుంది అని అనుకున్నప్పుడు దాని విశ్వాసం అంటారు. నీకు ఒక విషయం గురించి లేకపోతే ఒక వ్యక్తి గురించి అవగాహన లేదు, ఆయన ఈ విధంగా ప్రవర్తించాలి అని మనం అనుకుంటే దాన్ని నమ్మకం అంటారు. ఉదాహరణ సింపుల్గా చెప్తే, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది మనకు తెలుసు. సూర్యభగవానుడు రేపు కూడా తూర్పునే ఉదయిస్తాడు అని నేను విశ్వసిస్తున్నా. ఎందుకంటే ఆయన ఎట్లా ప్రవర్తిస్తాడో తెలుసు, రేపు కూడా అదే విధంగా జరుగుతాడని విశ్వసిస్తున్నా. ఆయన గురించి నాకు అవగాహన లేదు, ఎక్కడ ఉదయిస్తాడు అనేది తెలియదు నాకు. అప్పుడు తూర్పుకు వస్తాడేమో అని అనుకుంటుంటే ఏమవుతుంది, అది బిలీఫ్ అవుతుంది. బిలీఫ్ అనేది ఎవరిని ఎక్కడ ఏం చేర్చదు. అది బుద్ధిజం, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇద్దరు అన్నదమ్ములు అంటూ వీళ్ళు కలవాల్సిన అవసరం ఉంది. అక్కడ నుంచి లోక కళ్యాణం అనేది జరుగుతుంది. బుద్ధిస్టులకి అంత కీర్తి ఏముంది, గొప్పదనం ఏముంది అంటే ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఇచ్చిరు వాళ్ళు. కొన్ని హిందూయిజంలో కూడా ఉన్నాయి అవి. దశమహావిద్యలు చేసేవాళ్ళు కొన్ని ఫిజికల్ రియల్ టైం ఫిజికల్గా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసారు వాళ్ళు కూడా, మిరాకిల్స్ చేసారు. విమలానంద అనే ఆయన ఉన్నాడు, అఘోరి. ఇట్లాంటివి కూడా ఉన్నాయి. కాకపోతే సైన్స్కి వీళ్ళు తొందరగా యాప్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే బుద్ధుడు ఒక సైంటిస్ట్ లాగానే చెప్పిండు మెథడ్స్ అన్ని. సో ఇది నా ఆకాంక్ష, నా ఆశ, నా కోరిక, ఇది జరగాలని ఆ ఈశ్వరుని మనస వాచ కర్మన ప్రార్థిస్తున్నా. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు. నమస్తే. జై భారత్.